హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్ యాప్లో లిరికల్ వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా లిరిక్స్ బ్యూటిఫుల్గా తయారు చేయడం ఎలాగో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. దీని గురించి ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. మీరు కూడా తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత వీడియో లెంత్ అయితే పెంచుకోవాలి. అంటే మీ వీడియో ఎంతైతే లెంత్ కావాలో అంతవరకు పెట్టుకోండి. నేనైతే 20 సెకండ్స్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం ఏం చేయాలి అంటే మీరు ఏ సాంగ్కి లిరిక్స్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో నేను పుష్ప 2 మూవీలో సాంగ్స్కి అయితే లిరిక్స్ తయారు చేస్తున్నాను. జస్ట్ ఒక లైన్ చూపిస్తాను మీకు అంతే. సో నేను ఇక్కడ పుష్ప 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 అని చెప్పి టైప్ చేశాను. కాకపోతే తెలుగులో ఎక్కువ ఫాంట్ స్టైల్స్ ఉండవు కాబట్టి నేనైతే ఇంగ్లీష్ ఫాంట్ స్టైల్స్ తీసుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చిన ఏ ఫాంట్ స్టైల్ అయినా తీసుకోండి, పర్లేదు. సో నేను ఇక్కడ పుష్ప 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 అని చెప్పి టైప్ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఏ అంటే ఫాంట్ స్టైల్స్ అన్నమాట. ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. నేనైతే హ్యాండ్ రైటింగ్, సో ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ అయితే తీసుకోండి. దీనిలో ఈ స్టైల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. చూడడానికి కూడా లుక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న హ్యాండ్ రైటింగ్స్ నచ్చలేదనుకోండి, మనకు తెలుసు స్టోర్ సింబల్ మీద క్లిక్ చేస్తే రకరకాల హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. వీటిలో మీకు నచ్చిన స్టైల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇలా కింద స్క్రోల్ చేస్తే కొన్ని హ్యాండ్ రైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొద్దు అనుకుంటే క్లోజ్ చేసేసి ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన టెక్స్ట్కి ఒక ఫాంట్ స్టైల్ని అయితే మనం సెట్ చేసుకుందాము. సో నేనైతే ఇక్కడ ఒక ఫాంట్ స్టైల్ని అయితే ఇచ్చాను. సో మీరు కూడా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకు నచ్చిన ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఈ లిరిక్ అనేది ఎంతవరకు ప్లే అవ్వాలో అంతవరకు ఆ లేయర్ని డ్రాగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ టెక్స్ట్కి కలర్ ఇవ్వాలి. సో కలర్ ఆప్షన్ మాత్రం యూజ్ చేయొద్దు. ఇక్కడ లిరిక్స్ కాబట్టి కొంచెం బ్యూటిఫుల్గా ఉండాలి కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ని, అది కూడా రెయిన్బో బ్యాక్గ్రౌండ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి దాన్ని అయితే నా గ్యాలరీ నుంచి తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చింది అది కూడా రెయిన్బో కలర్ది తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇచ్చిన టెక్స్ట్కి సెట్ అయ్యే విధంగా క్రాఫ్ట్ చేసేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ కలరు ఆ లిరిక్ మీద అప్లై అవుతుంది. ఫుల్గా కాకుండా హాఫ్ వరకు ఉంచుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లెండింగ్, మీరు కైన్ మాస్టర్ యాప్ని కానీ ఇన్షాట్ యాప్ని కానీ యూజ్ చేస్తున్నట్లయితే ఈ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేయాలి. సో బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే చాలామంది టెక్స్ట్ మీద ఇచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ అప్లై చేస్తారు. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మీరేం చేస్తారంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మల్టిప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఇందాక మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ టెక్స్ట్కి అయితే అప్లై అయిపోయింది. సో మీరు ఫుల్గా తీసుకుంటే ఫుల్ కలర్ వచ్చేస్తుంది. హాఫే తీసుకున్నాం కాబట్టి హాఫ్ కలర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నాకు ఇందాక ఇచ్చిన ఫాంట్ స్టైల్ బాగాలేదు అనుకుందాం. సో నేను వేరే ఫాంట్ స్టైల్ అయితే తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న లేయర్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్స్. సో దీని మీద క్లిక్ చేసుకుంటే స్కాన్ రీడర్. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఎఫెక్ట్స్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు స్కాన్ రీడర్ ఈ లేయర్ని చివరి వరకు డ్రాగ్ చేసుకోండి. అంటే వీడియో లెంత్ గురించి ఎంత కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకొని ఇప్పుడు దీనికి స్క్రోలింగ్ అయితే ఇద్దాము. సో దీని గురించి ఏం చేయాలి అంటే ఫస్ట్ డ్రాగ్ చేసుకోండి లేయర్ ఎంత కావాలో అంతవరకు. ఆ తర్వాత ఆ లేయర్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ సైడ్ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఇచ్చిన స్కాన్ రీడర్ లేయర్ని ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి.
చూడండి ఈ విధంగా స్క్రోలింగ్ ఇచ్చాను. దేనికి స్క్రోలింగ్ ఇచ్చాను అంటే స్కాన్ రీడర్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ తీసుకున్నాము, దానికి స్క్రోలింగ్ ఇచ్చాను. సో ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది స్కాన్ అవుతూ కనపడుతుంది. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు కనిపిస్తుంది. లేదు ఈ ఎఫెక్ట్ వద్దంటే ఎఫెక్ట్స్లో ఇంకా రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ టెక్స్ట్కి నేను ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. దాని గురించి నేను ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన లైటింగ్ ఎఫెక్ట్స్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది, వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్కి ముందైతే పెట్టుకొని ఇప్పుడు స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటే ఆ లేయర్కి చివర కర్సర్ పెట్టుకొని దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా స్క్రోలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎంతవరకు అది రావాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా అయితే మూవ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న లైటింగ్ ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉన్నట్లుంది. సో నేను దాన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం దాని సైజు డిక్రీజ్ చేసుకుంటున్నాను. డిక్రీజ్ అంటే ఏంటంటే తగ్గించుకోవటం. సో మీరు కావాలనుకుంటే పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో చూడండి, చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే ప్రతి ఎఫెక్టు, ప్రతి టెక్స్ట్ స్టైలు, కలరు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరైతే ప్రజెంట్ చేస్తేనే ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనం కొంచెం కష్టపడితే వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంకేమైనా ఎఫెక్ట్స్ కావాలంటే రకరకాల టెంప్లెట్స్ అయితే మన గూగుల్లో అవైలబుల్గా ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లిరిక్స్ ఇచ్చాము, దానికి కావాల్సిన స్టైల్స్ అన్నీ కూడా అప్లై చేసాము. ఇప్పుడు సాంగ్ కావాలి. సో ఇది మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మన ఫోన్లో మ్యూజిక్ అనే ఆప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ మ్యూజిక్ అయితే ఇక్కడ అప్లై చేసేసేయండి. ఇప్పుడు చూడండి ఆ పాట వస్తుంది, దాని కింద ఇక్కడ లిరిక్ మూవ్ అవుతుంది. చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. చూశారు కదండి, మీరు కూడా ఇంత అందమైన లిరిక్స్ తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని వాచ్ చేయడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చేయండి, మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.